30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. అవేస్ హాస్పిటల్, హైదరాబాద్. కాదు సార్, మీరు అన్నతమ్ములు, సొంత అన్నతమ్ముల మధ్యలో ఇంత భేదం ఏంది అసలు? ఎందుకు ఇట్లున్నారు ఇద్దరు? భేదం కాదమ్మా, ఉన్న ఫ్యాక్ట్స్ అవి. భేదం అంటలా, మా ఇద్దరి మధ్య ఎన్నో 20 సంవత్సరాల నుంచి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏ రోజన్నా బయటికి తెలుసా? ఇప్పటికైనా నేను ఏమన్నా చెప్పానా? అంటే ఇది ఇవాళ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొద్దని చెప్తున్నా. నువ్వు పాలసీ మ్యాటర్లో విమర్శించమంటున్నావు, అంతేకాకుండా వ్యక్తిగత దోషంలోకి పోవద్దు సుజనా చౌదరి గారి మీద అంటున్నావు. 20 సంవత్సరాల నుంచి మీ ఇద్దరికి కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి, అసలు అవి పర్సనల్ డిస్టర్బెన్సెసా, లేకపోతే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెసా, పొలిటికల్ డిస్టర్బెన్సెసా? అహం, కుళ్ళు, అసూయ ఇయే డిస్టర్బెన్స్లకు కారణం. ఫైనాన్షియల్గా నేను అతి తక్కువ డబ్బులు తీసుకుని మా తాతగారి దగ్గర నుంచి వచ్చిన వ్యాపారాన్ని ఆయనకి వదిలేసి బయటకు వచ్చాను. ఎందుకంటే బయటకు వస్తే ఈయన వ్యాపారం చేయలేడు అని ఒక మంచి వ్యాపారాన్ని గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి తీసుకున్న వ్యాపారాన్ని వదులుకుని ఎవరన్నా రాగలుగుతారా? కుటుంబంలో సమస్యలు ఉండకూడదని అటువంటి మంచి వ్యాపారాన్ని ఆయన చేతిలో పెట్టి బయటకు వచ్చాను. ఓకే, బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నా. నేను చేసుకున్నా కూడా మన వైఖరి మారల. ఏదైతే నేను ఆశించానో, కుటుంబంలో కలహాలు రాకూడదని ఆశించానో అది అయినా కూడా పలు విధాలుగా 2009లో ఈయన పిఆర్పిలో జాయిన్ అయ్యారు. ఆ రోజు నేను జాయిన్ అవ్వకపోయినా వ్యక్తిగతంగా ఈయన సపోర్ట్ చేశాం అందరం. అంతేకాకుండా 2014లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. పీవీపీ గారికి టికెట్ ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన. అప్పుడు మేమందరం కుటుంబం అందరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాని గారికి టికెట్ ఇవ్వాలి, మేము అందరం కలిసి పని చేస్తామని చెప్పగానే మా కుటుంబం అందరూ అడిగారని చెప్పి మళ్ళీ నాని గారికి టికెట్ ఇచ్చాడు. టికెట్ ఇచ్చినా కూడా 2014లో ఎటువంటి ఆర్థిక ఇది లేకుండా మేము ఎలక్షన్ చేయించాం, దగ్గరుండి గెలిపించుకున్నాం. మళ్ళీ 2014 ఎలక్షన్ అయిపోయింది కానీ నేను ఏ రోజు విజయవాడలో వ్యాపారం చేయలేదు. ఒక చిన్న వ్యాపారం చేసినా కూడా అది కూడా ఆపేసాను. హైదరాబాద్లో నా వ్యాపారం అంతా చేస్తున్నాను. ఏ రోజు రాజకీయాల్లో కూడా నేను ఇక్కడికి రాలేదు. అటువంటి వ్యక్తి నేను ఎక్కడా కాంపిటీషన్ కాదు. కుళ్ళు, అహం. మీ ఫ్యామిలీకి ఉన్న అతిపెద్ద బిజినెస్లలో ట్రావెల్స్ బిజినెస్ పెద్దది. సో ఈ బిజినెస్ని క్లోజ్ చేయడానికి కారణం ఏంటి సార్? అదే చెప్తున్నా, మా దాదాపు 60 సంవత్సరాల నుంచి ఉన్న మా వ్యాపారాన్ని అసమర్థత, ఇన్ఎఫిషియన్సీ వల్ల క్లోజ్ చేశారు. ఇతను మీరు చూస్తే 2014 ఎలక్షన్ల నుంచునేపాటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది వ్యాపారం. ఆ వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేయక, నిజంగా అన్ని సంవత్సరాలు ఉన్న వ్యాపారం ఎవరిది కూడా ముయ్యరు, కాన్సన్ట్రేట్ చేయక 2014 ఎఫిడవిట్ చూసినా 2019 ఎఫిడవిట్ చూసినా మీకు అర్థమవుతుంది వ్యాపారం ఎందుకు క్లోజ్ అయింది. ఈ వ్యాపారాన్ని క్లోజ్ అని ఒక రాయి వేరే వాళ్ళ మీదకి వేసేస్తాడు. ఈయనకున్న అలవాటు ఏంటంటే ఏదో ఒక రాయి, ఇప్పుడు చిరంజీవి గారు నీకు మీద ఒక రాయి వేసాడు, అట్లాగే వ్యాపారం క్లోజింగ్కి అట్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మీద ఒక రీజన్ వేశారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తారు, మిగతా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ బాగా చేయట్లేదా, బ్రహ్మాండం చేసుకుంటున్నారు. సహకరించింది ఆ రోజు ప్రభుత్వం. ప్రైవేటు మీరు చూస్తే వ్యాపారాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎంటర్ అవ్వదో, ఇబ్బంది పెట్టదు. ఈ అసమర్థత వల్ల ఆ రోజు వ్యాపారం మూసేయండి. మూసేసి ఇప్పుడు 2014 2019 ఎఫిడవిట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎక్కడ దాకా అవసరం. ఆయన మా తాతగారి నుంచి వచ్చిన ఆఖరికి వ్యాపారం కూడా చేయలేని అసమర్థుడు కాబట్టి మూసేయండి. ఓకే, మీరేమో ఇట్లా మాట్లాడతారు ఏంటి సార్? నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, కొంతమంది బ్రదర్స్ ఉన్నారు పాలిటిక్స్లో, చాలామంది బ్రదర్స్ ఉన్నారు. అందులో ఇప్పుడు మనం జకంపూడి బ్రదర్స్ని చూస్తాం ఇక్కడ, అక్కడ మా దగ్గరనేమో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు రాజకీయాల్లో ఉంటూ కూడా యాక్టివ్గా, ఇద్దరు బ్రదర్స్ రాజకీయాల్లో ఉంటూ కూడా కలిసే ఉంటారు. లోపల వాళ్ళకి చిన్న చిన్న కొట్లాటలు, విభేదాలు ఇలాంటివి ఉన్నప్పటికీ ఎప్పటికీ కలిసే ఉంటారు. బయటికి ప్రజల మధ్యలో మా ఇద్దరంత మంచి అన్న తమ్ముళ్ళు అన్యోన్యత ఎవరికి ఉండదు అన్న ఇది చూపిస్తుంటారు. కానీ మీ ఇద్దరు బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడము, అసలు ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకోవడము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం సార్. అంటే దీంట్లో కొంతమంది మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారేమో తెలియదు, కానీ ప్రజలుగా కొంచెం దూరం నుంచి చూసే వాళ్ళకి వీళ్ళిద్దరు ఏదో స్టోరీ నడుస్తుంది వీళ్ళిద్దరికి. అంటే అన్నని తమ్ముడే ఇక్కడి నుంచి అక్కడ పంపించడము, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, విజయవాడలో ఎంపీ సీటు ఎవరు గెలిచినా, అంటే మీరు గెలిచినా ఆయన గెలిచినా కేసినేని ఫ్యామిలీలోనే ఉంటారు ఎంపీ. సో ఈ విధంగా ఆలోచిస్తే అంటే ఎవరికి వేరే వాళ్ళకి పోకుండా మన ఫ్యామిలీలో ఉండడమే అసలు టార్గెట్గా పెట్టుకున్నారా అన్న ఆలోచన కూడా రావచ్చు. ఏమంటారు మీరు అట్లా వస్తే? మా కుటుంబం రాజకీయంగా ఈ విధంగా ఉందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు 2 సార్లు ఎంపీ అవకాశం ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మేమందరం గౌరవించుకోవాల్సిన సమయం. మా కుటుంబం అంతా కూడా అటువంటి వ్యక్తి చేసిన దీన్ని మేము జీవితంలో మర్చిపోకూడదు.
అటువంటి వ్యక్తిని నేను 2014లో కానీ 19లో విభేదాలు ఉన్నా కానీ ఏ రోజు కూడా మాట్లాడలా. ఆ తర్వాత కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆయన పలు కేసులు పెట్టారు. ఎవరి మీద? ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళ మీద. అది కూడా ఏం కేసు? ఒక చీప్ కేసు, ఒక స్టిక్కర్ వేసుకు తిరుగుతున్నాం అనే కేసు పెట్టాడు. అయినా కూడా నేను ఈ రోజు కూడా కుటుంబ గౌరవం కాపాడాలని చెప్పి మాట్లాడాను. నేను ఏ రోజు విమర్శలు, ఆయన రకరకాల విమర్శలు చేశాను. ఏదో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను, రియల్ ఎస్టేట్ ఇదనో లేకపోతే అదనో ఇదనో రకరకాలు చేశారు నా మీద. ఇంతవరకు నిన్నే తెలంగాణ డీజీ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ డీజీ దగ్గర నుంచి లెటర్లు తెప్పించారు. 0 కేసు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. నీ ఎఫిడవిట్ చూస్తే నీకు ఎన్ని కేసులు ఉన్నాయో తెలుస్తుంది. చార్లెస్ శోభరాజు అన్నాడు, అది అన్నారు, వీళ్ళు దొంగలు అన్నారు, బోల్డని కేసులు ఉన్నాయన్నారు, రేరా కేసు ఉందన్నాడు. రేరా నుంచి కూడా లెటర్ తెప్పించి అన్నాడు. రేరాలో నాకు సంబంధించి శివనాథ్ కానీ కేసు డెవలప్ ఉంటే ఏమీ లేదని వాళ్ళు కూడా లెటర్. రాజకీయాల్లో 2 టర్మ్స్ ఉంటే కేసులు ఆటోమేటిక్ గా ప్యాకేజ్ లాగా వస్తాయి. ఎందుకు వస్తాయి? రాకముందే కేసులు ఉన్నాయి కదా. అటువంటి వ్యక్తి ఎన్ని విమర్శించినా కూడా నేను ఏ రోజు మాట్లాడలే. ఏ రోజైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను విమర్శించలేదు. మీరు సరిగ్గా గుర్తించుకోండి. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషణలలో పాల్పడుతున్నాడు. నువ్వు పాలసీ మ్యాటర్ ఒక నిమిషం మీరు అడిగిన చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషణలు పాల్పడుతున్నారు. నా ప్రాబ్లం కూడా అదే నన్ను కంప్లీట్ అయితే మీకు ఆన్సర్ వచ్చారు. చెప్పండి. వ్యక్తిగత దోషణలో పాల్పడుతున్నారు. ఏ కుటుంబం, మా కుటుంబం ఎవరి వల్ల అయితే ఈ పరిస్థితిలో ఉందో అటువంటి వ్యక్తిని వ్యక్తిగత దోషంలో పాలసీ మ్యాటర్లో చేస్తే ఎవ్వరూ మాట్లాడేవాళ్ళం కాదు. మొదలు పెట్టాడు. నేను కూడా బయట పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నేను మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు, మర్యాదగా మాట్లాడమని ముందు మొదలుపెట్టాం. మొదలుపెట్టినా కూడా పెట్టెల ధర అంటాడు, లేకపోతే చేసిన అభివృద్ధి చెప్పుకోడు. నేను 65% ఖాళీ చేస్తా అన్నాడు. ఏమయ్యా 65% ఖాళీ చేస్తాను, 3 మంది వెళ్ళలేరు అని అడిగంగానే బ్యాలెట్ బాక్స్లో ఓపెన్ చేస్తే తెలుస్తాయి అంట. సరే కేసులు అన్నావు, ఏదైనా కేసులు చూపించాలంటే ఎలక్షన్లు అయిపోయిన కేసులు వస్తాయంట. అంటే ఎలక్షన్లు అయిపోయిన కేసులు వస్తాయి, రాజకీయ కేసులు వస్తాయి, అంతేగాని ఆర్థిక ఇది ఉండదు. కాబట్టి ఒకటే అంటున్నా, వ్యక్తిగత దోషణ ఆయన వెళ్ళనంత వరకు నేను కూడా ఇప్పుడు ఇంకా వ్యక్తిగత దోషణ మొత్తం వెళ్ళా. మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. చాలా ఆగుతున్నా కంట్రోల్గా. ఆయన రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, సుజనా చౌదరి గారిని, నన్ను ఎన్నో చదువుతున్నాడు. అయినా కూడా ఎప్పుడో వారంకి ఒకసారి సమాధానం ఇస్తారు. ఆ సమాధానం కూడా మీలాంటి ఇంటర్వ్యూ చేసే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా చెప్పేది ఆయన అన్నదాన్ని అంతా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.